వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రష్మిక, విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26వ తేదీన వీళ్ళిద్దరు మ్యారేజ్ జరిగింది. మరి నిన్న సాయంత్రం 7 గంటల నుంచి కూడా వీరి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. మరి అటు సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి వీళ్ళిద్దరిని ఆశీర్వదించడం కూడా జరిగింది. మరి మొదట ఈ రిసెప్షన్ స్టార్ట్ అవ్వగానే చేతిలో చెయ్యి వేసుకుని ఇద్దరు కూడా కలిసి వచ్చి తర్వాత ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరి విజయ్ కూడా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఆయన చెప్పడం, మరి అదేవిధంగా రష్మిక సిగ్గుపడుతూ విజయ్ దేవరకొండ చాటును నిలబడ్డం, ఇటువంటి అన్ని కూడా మనము విజువల్స్ కూడా చూసాము. అయితే సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి గారు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసన జంట, అటు అక్కినేని ఫ్యామిలీ, ఇటు రాజకీయ ప్రముఖుల నుంచి కర్ణాటక డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఇటు కిషన్ రెడ్డి గారు, ఇటువంటి రాజకీయ ప్రముఖులు కూడా చాలా మంది వచ్చారు. వీళ్ళిద్దరి జంటను కూడా ఆశీర్వదించడం జరిగింది. మరి ప్రస్తుతానికి వీళ్ళిద్దరి రిసెప్షన్ కి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి కొత్త జంటని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టినటువంటి వీళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వెల్కమ్ టు తెలుగు స్టేట్స్ అంటూ కూడా చాలా మంది రష్మికని వెల్కమ్ చేస్తున్నారు, గ్రీటింగ్స్ పంపుతున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క మహేష్ బాబు కూతురు సితారా కూడా ఈ రిసెప్షన్ కి అటెండ్ అయ్యి ప్రస్తుతం సోషల్ మీడియాలో సితారా కూడా ట్రెండింగ్ గా మారింది. తన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సితారా ఏ విధంగా తను పాపులర్ అవుతుందో, మరి 12 ఏళ్లకే బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారింది. మరి నిన్న వీరిద్దరు రిసెప్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా కూడా సితారా ఉండడం, మరి పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు వీరి వివాహ రిసెప్షన్ కి అటెండ్ అయ్యి వీళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించడం జరిగింది. మరో పక్క చూసుకున్నట్లయితే నిన్న తాజ్ కృష్ణలో జరిగినటువంటి ఈ రిసెప్షన్ కి హై సెక్యూరిటీ పెట్టారు. మనం ఆల్రెడీ ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే అందరికీ కూడా అలో ఉంటుందని చెప్పి. మరి అంగరంగ వైభవంగా వీరి రిసెప్షన్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మరి విజయ్ దేవరకొండ, రష్మికను చూసుకున్నట్లయితే తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో వీళ్ళు ఈ రిసెప్షన్ కి అటెండ్ అయ్యి అందరినీ కూడా షాక్ కి గురి చేసేలా చేశారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరిదైనా నార్మల్ పీపుల్ కూడా రిసెప్షన్ అంటే చాలు డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేస్తున్నారు. అటువంటిది స్టార్ హీరోయిన్ అయ్యుండి, స్టార్ హీరో అయ్యుండి వీళ్ళిద్దరు కూడా సంప్రదాయ దుస్తుల్లో రావడం, మరి రష్మికను కూడా చూసుకున్నట్లయితే మనం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది తను రెడ్ కలర్ శారీలో. అదేవిధంగా మనము రౌడీ బాయ్ గా పేరున్నటువంటి విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అసలు సంప్రదాయ దుస్తుల్లో ఉండడం వీరిద్దరి పైన అయితే ప్రశంసల వర్షం కురుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటి కాలంలో అందరూ కూడా ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాం. చిన్న ఈవెంట్ అయినా సరే వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారో చూస్తున్నాం. కానీ వీరిద్దరూ మాత్రం సంప్రదాయ దుస్తుల్లో అందరినీ కూడా షాక్ చేశారని చెప్పుకోవచ్చు. మరి నిన్న గ్రాండ్ గా జరిగినటువంటి ఈ ఈవెంట్ కి మనం ముందుగానే మాట్లాడుకున్నట్టుగా అటు సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖులు రావడం, మరి వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో హ్యాపీ ఫేసెస్, ప్రతి ఒక్కరిలో కూడా హ్యాపీ ఫేసెస్ కనిపించడం, మళ్ళీ విజయ్ దేవరకొండ రష్మిక గురించి ఇంట్రొడ్యూస్ చేయడం, తెలుగు రాష్ట్రాలకి కొత్త కోడలు వచ్చిందని హైలైట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి రిసెప్షన్ ఫోటోసే వైరల్ గా మారాయి. మరి మీకు ఈ రిసెప్షన్ గురించి, ఈ ఫోటోల గురించి ఏమనిపిస్తుందో కామెంట్ చేసి తెలపండి.